బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊరింది చేరువరి గోదావరిలో నీలాంబరి మాసి మధే చీలాంబరి. మేము కూడా ఒక భాగమైన చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు సంగేపల్లి నుంచి నర్సాపురానికి స్టార్ట్ అయ్యాము. అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య పాపను తీసుకొని నేను ఫస్ట్ టైం ఇక్కడ జర్నీ చేస్తాము. మా పాప ఎక్స్పీరియన్స్ మీకు కోసం షేర్ చేస్తున్నాను. ఎలా ఉంది ఆ జర్నీ? సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం మాకైతే చాలా అంటే చాలా బాగుంది. మా ట్రావెలింగ్ విధానం ఇలా 300 మంది ఇలా జర్నీ చేయడం, అటువైపు నుంచి ఇటువైపు కలవడానికి ఈ పంట అనేది ఏదైతే ఉందో ఒక రథ సాధ్యతలాగా ప్రతి ఒక్కరికి ఇది యూజ్ చేసుకొని మనకు చాలా ఆనందంగా ఉంది. మనం అటు వెస్ట్ ఇటు ఈస్ట్ కూడా కవర్ చేసేయడానికి చాలా మంచి ఒక అవకాశాన్ని మనకి ఈ పంట ద్వారా మనకి కల్పించారు. ఇప్పుడు మనం ఇంకొన్ని నిమిషాల్లో మనం నరసాపురానికి రీచ్ అయిపోతున్నాం. మా పంటి ప్రయాణం చూడండి, ఎంతమంది ఇలాగ ప్రతిరోజు ఫుల్గా మేము ఫుల్గా మనం ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తామని అసలు అనుకోలేదు. చూడండి, కార్లు, వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇందులో మూవ్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ చల్ల గాలి వేస్తున్నాయి. ఈ చల్లని సాయంత్రం ఆ చల్లని గోదావరిలో మేము కూడా సేద తీరుతున్నాం. మీరు కూడా మాతో పాటు సేద తీరండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.